షూటింగ్ కి నేను మేనేజర్. మా షూటింగ్ ఎంత వింత ఉంటదంటే మా డైరెక్టర్ ఒక వింత, మా ప్రొడ్యూసర్ ఒక వింత, మా కెమెరామెన్ ఒక వింత. మేడం మా ఫస్ట్ వింత చూస్తారా? మా డైరెక్టర్ వస్తుంది చూడండి. మేనేజర్ అంతా రెడీయా? రెడీ సార్. ఎవరు టీ తాగుతున్నారు కదా? మన కెమెరామెన్ ఎక్కడ సార్? కెమెరామెన్ వస్తున్నాడు చూస్తా. ఏ కెమెరామెన్ ఎక్కడ? మేడం చూశారుగా ఇల్లని, ఇంకా అసలైన వాడు వస్తున్నాడు, మా ప్రొడ్యూసర్. వీళ్ళు ఎలా ఉంటే వాడు ఎలా ఉంటాడు? పెద్ద తేడా ఏం లేదు సుధీర్, 3 years బ్యాక్ ఇలానే ఉండేవాడు. డైరెక్టర్ గారు ఏం చెప్పండి? మన ప్రొడ్యూసర్ గారు చూస్తుంటే ఎలాగున్నారు? ప్రొడ్యూసర్ గారిని చూస్తే ఎలాగొన్నాడో తెలుసా నీకు? దశావతారం సినిమా చూసా? చూసా. దాంట్లో ఒక బాక్స్ లో చిన్న కోతి పిల్ల ఉంటది, చాక్లెట్ తిని అప్పుడప్పుడు పడిపోతుంది కదా. సార్ ప్రొడ్యూసర్ గారు, మీరు డబ్బులు ఇస్తే ప్రొడక్షన్ వాళ్ళు అందరికి ఇవ్వాలి. అయిపోగానే ఇస్తానని చెప్పండి. గెటప్ ఒకటే షూటింగ్ అయిపోయాక ఇస్తానని చెప్పండి. 10 లక్షలు ఇవ్వాలి సార్, ఇచ్చేసి స్టార్ట్ చేసేద్దాము. సరే వెనకరండి ఎత్తాను. ఏంటి 10 లక్షలు వద్దులేండి సార్, షూటింగ్ అయిన తర్వాత ఇద్దరు కానీ. హీరో లేడా? హీరో వస్తాలో కానీ మీరు బయలుదేరండి. హీరోతో పాటు మాకు పని ఉంది. ఏం పని ఏంటో? అమ్మో కెమెరా పెట్టాల్సింది నేను, పని ఉంది. ఇద్దరు పోటీ పడిపోతున్నారు, నాకు మాత్రం. డైరెక్టర్ గారు, హీరో గారిని రమ్మన్నారా? రమ్మన్నాం, చాలా పనులు ఉన్నాయి అసలే. హీరో గారు సెట్ లోకి వచ్చాను సార్. సార్ మీకు దండం పెడతా సార్, మీరు కెమెరామెన్ కదా, కెమెరా తెచ్చుకోండి. వెళ్ళండి. దేంతో షూట్ చేస్తారు? కెమెరా తెచ్చుకో, మీరు వెళ్ళి డబ్బులు లెక్క పెట్టుకోవచ్చుగా. హీరో గారు రండి, బాగా రెస్ట్ తీసుకున్నారు నైట్ అంతా? తీసుకున్నా. ఏం తిన్నారు రాత్రి? మిల్కి గిల్కి తాగారా? ఏమైంది? ఏం లేదు. ఓ నిమిషం మేము ఆడుకోవాలి కదా. జిమ్ కి వెళ్తున్నారా? అప్పుడప్పుడు నాతో వస్తే జిమ్ చేయిస్తా మీకు. నాది సేమ్ జిమ్మే. చాలా బాగున్నా, పట్టుకో. ఎక్కడ పెట్టమంటారు కెమెరా? ఏడు మీరు ఇద్దరు మేము మాట్లాడద్దా ఏంటి? నైట్ ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వెళ్ళిన గడిగా ఇగో ఇండస్ట్రీలోనే ఆన్లైన్ పిలిచి అన్ని అడుగుతారు, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 5 సినిమాలు నేనే చేస్తాను. రాత్రి ఖాళీగా గెస్ట్ హౌస్ కి వస్తే ఇద్దరం పార్టీ చేసుకుందాం. కాదు హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ కూడా వెళ్ళండి. హీరో గారు చెప్పండి. ఫస్ట్ ఈ సినిమాలో ఫస్ట్ సీన్, అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పాలి. యాక్షన్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మేలకి వెళ్తారు ఎందుకంటే చెప్పాను ఇది నీకు. యాక్షన్. 2 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? గోవాలో షూటింగ్ ఉండి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కూడా మీ మీదే నాకు అలా చెయ్యాల పట్టుకుంటారండి. నేను చెయ్యి పట్టుకోమని చెప్పలేదు. ఎందుకు ఎడుతున్నావు? నీకేం తెలుసులే, ఎంత అట్ట అవుతాం. సార్ షూటింగ్ స్టార్ట్ చేయండి సార్, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిన వల్ల హీరోయిన్ చేయాలి పట్టుకుంటే మేము లేవా? నిల్లేనా? నేను లేను. హీరోయిన్ ఇట్రా, ఇక నేను ఎలాగో చేసి చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళండి. మీరు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ, నువ్వు లవ్ అని చెప్పాలి. ఓకేనా? రెడీ. ఐ లవ్ యూ. ఎక్కడికి వెళ్ళిపోయావు? రోజులు అడ్రస్ కూడా లేదు, ఫోన్ నెంబర్.
ఓకేనా ఇలా చెయ్యి. రెడీ 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 కెమెరా యాక్షన్. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? యాక్చువల్లీ నాకు గోవాలో షూటింగ్ ఉండింది. లే ఈ హీరోయిన్ చూస్తుంటే నాకు హట్ అవుతున్నానండి. ఈ హీరోయిన్ సీన్ తీసేయండి, ఆ ఫైట్ మాస్టర్ సీన్ పెట్టండి. ఫైట్ ఎక్కడ? వెళ్ళను కాదు, నువ్వు హీరో దగ్గరికి వెళ్ళి చెప్పు. చెప్తానులే, కొంచెం టైం తీసుకోవచ్చు కదా. దాంట్లో ఉంది డైలాగ్ అయిపోలేటే. హీరో దగ్గరికి వెళ్ళి నాతో పెట్టుకోకు, ఎవరితో పెట్టుకో, నేను తొడగొడితే నీ శాలరీ ఎగిరిచిపోద్ది అని చెప్పాలి. అక్కడ నుంచి చెప్పు. నేను ఇలా తొడగొడితే ఈ డిపో కొంత తిరిగితే కరెక్ట్ కెమెరా పెట్టుకుంటాను. యాక్షన్ చెప్పండి. నేను తొడగొడితే నీ శాలరీ ఎగిరిపోతురా. నువ్వు దించేస్తావేంటి? డైలాగ్ కొంచెం చెప్పొచ్చుగా. అంతసేపు ఉండదు కదా సార్. ఎందుకు ఉండదు? ఇలా కాలు పైకెత్తి నేను తొడగాను కొట్టానంటే మామూలుగా ఉండదు తెలుసా అని చెప్పి ఉంచాలి. అది ఎక్కడ ఇంటర్వెల్. రెడీ మీదకి వెళ్ళి ఫైట్ చేసుకోండి. ఇలా చేయండి. ఇక నువ్వు ఇలా చేయి. వీళ్ళకి చేసుకోండి రావట్లేదు సార్ ఫైట్. మనం ఒకసారి అద్దరితో చేసి చూపిద్దాం. సరే మీరు యాక్షన్ చెప్పండి. మీరు యాక్షన్ యాక్షన్. ఏం చేస్తున్నావు నువ్వు? ఆర్టిస్ట్ నువ్వు ఆడుకోవడం నువ్వురా 9:30గా 12:30గా మంది స్కిట్. ఇంకోసారి సోలోగా నేర్చాను కానీ మీ ఇద్దరు అస్సలు ఈయన కట్టప్పుడు. ఏంటి మరి నన్ను వదిలే. ఇది మేడం ఇంత వింతుంది. హలో, ఎవరండి ఇంట్లో? ఎవర్రా బియ్యం బస్తా లోపల పెట్టింది? నరేష్ గారు అంటే మీ పేరే సార్? నేను ఒక అద్భుతమైన సినిమా తీయబోతున్నాను. చెప్పు, అది అద్భుతం కాదు మేము చెప్తాం. హీరో గారితో సినిమా తీద్దాం అనుకుంటున్నాను. మీరు మేనేజర్ గా ఒక పర్మిషన్ ఇప్పించి ఆయన కాల్ షీట్ ఇప్పిస్తే ఒక్కసారి ఆయనతో సినిమా చేద్దాం సార్. ఇంతకీ రెమ్యునరేషన్ ఎంత అనుకుంటున్నావు? సార్ ఆయన రేంజ్ కి పర్ డే 5 lakhs అనుకుంటున్నాను సార్. ఏం మాట్లాడుతున్నావు? 1,50,000. ఆయన 1,50,000 చేస్తాడా? ఏమన్నా అడిగితే 50,000 అని చెప్పు. మరి ₹1,00,000 నాకు ఇంతకీ ఆయనకి మీకు రిలేషన్ ఎలా ఉంది సార్? అది ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ నేనే. తప్పలేదు. మొత్తం దగ్గరకి మా తాతయ్య చెప్పాడు, ఎక్కడ పోయిందో అక్కడ ఏరుకోమని చెప్పాడు. అందుకే ఈ దగ్గరికి వచ్చి ఏరుకుంటున్నా. పిలవండి సార్. సుధీర్ గారు ఏమా భాస్కర్ సార్ నేను ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ చేసుకుంటున్నాను, మీరు హీరో అయిపోయారు సార్. ఏ పర్లేదు కూర్చోండి భాస్కర్. ఏంటి సంగతులు? మంచి కథ తయారు చేసుకున్నాను సార్. ఓ డైరెక్షన్ నువ్వు? అవును సార్. ఓ కంగ్రాట్స్ భాస్కర్. ఎవరితో తెద్దాం అనుకుంటున్నావు? మీరే సార్. నాతోనా? అవును సార్. సార్ డేట్స్ ఎంత వరకు ఉన్నాయి? మరి రెమ్యునరేషన్ ఎంత అనుకుంటున్నారు? ఒక 50,000. బయటికి పోరా. ఏమనుకుంటున్నావురా? తగ్గినకి పెద్ద మనుషుల ఫంక్షన్లకి వెళ్ళేవాళ్ళ అనిపిస్తున్నాడా? హీరోడా? సాఫ్ట్వేర్ సుధీర్. ఫ్రెండ్ అంటున్నావు, మళ్ళీ క్లోజ్ అంటున్నావు. ఇంకో మాట చెప్పు. 50,000 కన్నా రూపాయి ఎక్కువ లేదు సార్. పోరా బయటికి. ఏమనుకుంటున్నావురా? 3 months అనుకుంటున్నావా? ఎలాగో ఫ్రెండ్ అంటున్నావు, క్లోజ్ అంటున్నావు, పక్కనే ఉంటారంటున్నావు. ఇంకో మాట చెప్పు. లాస్ట్ ఎంత ఊడ్చినా 50,000 కన్నా పైసా కూడా. మీ నెక్స్ట్ సినిమా ఏంటి? కాలింగ్ శాస్త్రం. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. కాలింగ్ సహస్రాను. కాలింగ్ సహస్రరా? నెక్స్ట్ సినిమా ఏమనుకుంటున్నావురా? గాలోడు అనుకున్నాడు. సార్ రేపటి నుండి అన్ని డేట్లు ఖాళీ చేస్తాను. ఏదో ఎమోషన్ లో చెప్పాను కానీ. భాస్కర్ రండి. నరేష్ గారు నా ఫ్రెండ్, ఫస్ట్ టైం డైరెక్షన్, ఏదో మనం చేస్తే హెల్ప్ఫుల్ గా ఉంటది. మీరు ఫ్రెండ్ అంటున్నారు, చూసి ఏదో ఒకటి చేయండి. మీరు మనం మాట్లాడండి, అగ్రిమెంట్ చేసుకోండి. సరే ఒకసారి మళ్ళీ చూసుకోండి. అరే భాస్కర్ నా ఫ్రెండ్ అండి బాబు. మీరండి సైన్ చేశాను సార్. మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ గా నైట్ డేట్స్ ఎక్కువ కావాలి సార్. నైట్ డేట్ ₹1,00,000 ఇచ్చిన కష్టం. ఎందుకంటే సార్ నైట్ షూట్ ఉంది సార్. నువ్వు 1,00,000 కాదు, 1,50,000 ఇచ్చిన కష్టం. ఏ సార్ నైట్ సేమ్ జ్ఞానంలో ఉంటాడు. ఓ పని చేస్తాను సార్, డే లోనే నైట్ ఎఫెక్ట్ ఇస్తాను. అది ఓకే రేపు కలుద్దాం భాస్కర్. అయితే లొకేషన్ కలుద్దాం ఓకే సార్. జాగ్రత్త, బై. అదే సార్ 50,000 అలా ఒప్పించారు ఒప్పుకుంటాడు. 49,000 ఒప్పుకుంటాడు. సార్. రేపు లొకేషన్ లో కలుద్దాం సార్. ఓకే.
మీరు నా సినిమాలో గెస్ట్ గా చేస్తే నా అదృష్టం అనుకున్నాను, కానీ సారు గుర్తు పెట్టుకోండమ్మా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన సినిమాలో గెస్ట్ గా చేయడం గ్రేట్, కానీ మా సుధీర్ గారు ఆయన సినిమాలో గెస్ట్ గా చేశారు చూడు, అది గ్రేట్. ఏ సినిమా సార్? రేస్ గుర్రంలో ఉన్నావా? ఒకే షాట్ కార్ తుడుస్తుంటాడు, నేను మా కౌశక్ కి సుధీర్ అని చెప్పేలా నేను చూసాను సినిమా, నాకు కనిపించలేదే. ఇప్పుడు చూడు కార్ తుడుస్తుంటాడు ఒకే సెకండ్ లో. సార్ రేసు గుర్రం సినిమాలో రేసుగుర్రం సినిమాలో మెరుపుతి గారి క్యారెక్టర్ చేస్తాడు. అంటే ఏంటి సార్? మెరుపుతిగా ఇలా వచ్చి చెప్పుకొని వెళ్ళిపోతే సార్ ఫస్ట్ సీన్ లోకి వెళ్ళిపోతాం సార్. అద్భుతమైన సీను. చెప్పండి హీరోయిన్ కి లవ్ ప్రపోజల్ సార్. అంటే ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి మంచి గట్టిగా అవన్నీ ఉండవు సార్. మరి మీ స్టైల్లో కాదు, ఇప్పుడు కరోనా పీరియడ్ డైరెక్టర్ చెప్పినట్టు చేయండి. ఒక 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కరోనాకి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు మనం కరోనాకు మాకు వస్తుందని భయం కాదు సార్, మీ వల్ల కొత్త కోవిడ్ 2022 వస్తుందని భయం. ప్రపోజింగ్ ఎలా చేయాలి? అక్కడ ఉంటది ఆవిడ, ఇక్కడ నుంచి ఐ లవ్ యూ అంటే అదేం ఫీల్ బాగుంటది, ఇద్దరు దగ్గరికి వచ్చి మంచి బాగుంటది సార్. అవన్నీ కుదరవు సార్, సినిమాలో కసి ఉంటది కానీ స్క్రీన్ మీద అవన్నీ ఉండవు సార్. ఓకేనా సార్? రెడీ హీరో గారు, మా పాపారా రెడీ? ఒకసారి ఐ లవ్ చెప్పండి. ఐ లవ్ యూ. సూపర్, అద్భుతంగా వచ్చింది. ఓ ప్రకాష్ గారు, మీరు ఆ సీన్ లోకి వెళ్ళిపోండి వెనక్కి, టీవీలోకి. సార్ మీరు దూరంగా జరగండి. ఇక్కడికి వచ్చి ఏ సినిమాలో కూడా చేయలేండి సీన్ సార్. ఏంటిది? మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరితోనో రొమాన్స్ చేస్తుంది సార్. నేను ప్రేమించిన ఇంకోటి రొమాన్స్ చేస్తుందా? రొమాన్స్ చేస్తుంది. నేను ఖాళీగానే ఉన్నాగా మీరు ఖాళీగా కాదు సార్, ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసింది. అప్పుడు మీ ఫీలింగ్స్ నేను రికార్డ్ చేసుకుంటా. ఏవయ్యా భాస్కర్, ఇక ఉన్న మైండ్ ఏమన్నా ఉందా లేకపోతే పోయిందా? నేను ప్రేమించిన ఇంకోటి ఎవరితో రొమాన్స్ చేస్తే నేను చూడటం ఇక్కడి నుంచి. 7 సంవత్సరాల నుంచి మీరు రొమాన్స్ చేస్తుంటే మేము చూడలేదా? మేనేజర్ ఇట్రా, వంట మీద అరుస్తున్నాడు ఏంటి? ఏమనుకుంటున్నాను సార్? You సారీ, can't. Why? మీరు పెట్టొద్దు అన్న, మీరు అది సైన్ పెట్టారు. గాలోడు కాలింగ్ శాస్త్రా. కాలి సహస్తా. టైం వేస్ట్ సార్, రండి. రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఏంటండి ఏదో కోట్లు కొట్టించినట్టు 50,000 రూపాయలు ఇస్తున్నారు మీరు, నా హీరోయిన్ ఇంకోటితో రొమాన్స్ చేయడం. చూడండి, వేరే వాళ్ళు రొమాన్స్ చేస్తే చూడరా? బాధ. ప్రేమించిన అమ్మాయి ఎవరితోనూ కులుకుతుంది, ఎదురుగుంటా వాడు కౌగులించుకొని అమ్మాయి- నాకు అని చెప్పొద్దండి. సరే ఇస్తాను ఏదో ఒకటి. సార్ చూడండి, మీరు ప్రేమించిన అమ్మాయి చూడండి సార్, ఎదురుగుంటా రొమాన్స్. అబ్బా నాకు రావట్లేదండి. ఎందుకు రావట్లేదు సార్? ఆ పొజిషన్ లో నేను ఉండాలి, నేను ఏదో ఒకటి చేసేస్తాడు. చూడండి చేతులు పడుకుంటే అంటున్నాడు ఏదో. అదే నేను ఉంటే స్క్రీన్ కిందకి వెళ్ళిపోండి ఈ పాటికి. చూడండి సార్, మీరు ప్రేమించిన అమ్మాయి ఏదో యూట్యూబ్ లో సకీల సినిమా చూసినట్టు ఎక్స్ప్రెషన్స్ ఏంటయ్యా? బాధ కనిపించాలి ఫేస్ లో. నాకు బాధ రావట్లేదు సార్, ఇలాంటివి చూస్తే నాకు. ఈ సినిమాలో మీకోసం అని చెప్పి మీకు ఇష్టమైన రేష్మిని పెట్టాను. ఈ సినిమాలో కళలో ఇద్దరికి లిప్ టు లిప్ కళలో ఇద్దరికి. కుర్చీలో కూర్చోండి. కట్ 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 కట్. ఏంటి సార్ ఇది? ఈ సినిమాలో రేష్మి మీ చెల్లెలు క్యారెక్టర్ సార్. ఏంటండి కళ్ళు పోతాయండి అలా మాట్లాడితే? ఇది రష్మి కాదండి, ఈ అమ్మాయి పేరు రష్మి అంతే, ఆ రష్మి కాదు. అమ్మాయి పేరు రష్మి ఉంది కదా, అది చాలు. ఏ చేస్తారా చేయరా మీరు? ఏ చేయరండి బాబు, తెలుగు భాష నాకు నచ్చని పదమే ఆ చెల్లి అక్క. మేనేజర్ ఏంటి మాట్లాడండి. వద్దు అన్న, పెడతా అన్న. పెట్టావుగా, ఫ్రెండ్ అన్నాడు, గున్ మీద గుచ్చాడు. అవసరం మన ఆస్తి నమ్మేద్దాం కానీ రష్మి అనే పేరు ఆస్తి మొత్తం 1,50,00,000 ఎందుకు కానీ. తప్పండి బాబు. ఏంటండి ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలా? మంకీస్ కాలింగ్లు కాదు, అన్నయ్య క్యారెక్టర్ కూడా చేయాలి. గాలంట గాలి. మనకి ఇలా ఇవన్నీ కష్టం సార్. కావాలంటే హీరోయిన్ కి నాకు లిప్ బ్లాక్ పెట్టండి. లాస్ట్ క్లైమాక్స్ సీన్. ఏంటి క్లైమాక్స్? మా చెల్లిని పెళ్లి చేసుకొని చెప్పండి, అయిపోద్ది సినిమా. ఒక్క నిమిషం జస్ట్ ఇప్పుడే వాష్రూమ్ కలిసాం, పారిపోతాను. నువ్వు ఏదో మేనేజ్ చేయరా. ఏడ్రాడు పోయాడు. మరి సినిమా ఆగిపోయింది. నేనేం చేయాలరా? నువ్వు ఏదో ఒక హ్యాండ్ ఇచ్చేయి.
బాధపడిన ప్రొడ్యూసర్ గారు నేను ఉన్నానుగా, మీరేం కంగారు పడకండి, వాడిని కేసేస్తాం.